అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వతమైన ఏకైక రాజధానిగా అమరావతి రాజధానిని ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించడం, ఆ యొక్క ఆమోదాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ ద్వారా పాస్ చేసి పార్లమెంట్ యొక్క ఆమోదం కొరకు కేంద్రానికి పంపించినటువంటి అంశం మనందరికీ తెలుసు. ఈరోజు ఆ యొక్క రెజల్యూషన్ని పార్లమెంటులోని ప్రధానమైనటువంటి సభ అయినటువంటి లోక్సభలో ప్రవేశపెట్టడం, లోక్సభలో కూడా ఈ రెజల్యూషన్ మీద తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అలానే జనసేన పార్టీలకు చెందినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు వారి యొక్క అభిప్రాయాలను తెలియజేయడం, ఎట్టకేలకు వాదోపవాదాల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెజల్యూషన్ని, ఈ బిల్లుని వ్యతిరేకించిన వారు ఈ బిల్లుని ఆపేటువంటి శక్తి కానీ బలం కానీ వారికి లేదు. కాబట్టి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వతమైనటువంటి ఏకైక రాజధానిగా అమరావతి రాజధానిని గుర్తిస్తూ లోక్సభలో ఈ యొక్క బిల్లు పాస్ చేయడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి బిల్లుకి కాంగ్రెస్ పార్టీ కూడా తన యొక్క సంపూర్ణ మద్దతుని తెలియజేయడం అనేది నిజంగా ఒక శుభ పరిణామం అనుకోవాలి. ఈరోజు ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడినది? నిజంగా ఇది శాశ్వతంగా ఉండబోతుందా, లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి రాజకీయ అనిశ్చితి పరిస్థితుల్లో తిరిగి ఇలాంటి గందరగోళ పరిస్థితులే దాపరించేటువంటి అవకాశం ఉన్నదా లేదా అనేటువంటి అంశాల గురించి మనం ఈరోజు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే, ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల శాసనసభ్యుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రెజల్యూషన్ని రాష్ట్ర శాసనసభ పాస్ చేసినటువంటి తరుణంలో ఆయన ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశంలో తన యొక్క వ్యతిరేకతను, తన యొక్క ద్వంద్వ వైఖరిని మరోమారు ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేశారు. అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్లే కదా, రాబోయేటువంటి రోజుల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇదే విధంగా రెజల్యూషన్ పాస్ చేసుకోవచ్చు. ఇక్కడ గొప్ప చట్టం ఏమున్నది? ఇది కేవలం కూటమి ప్రభుత్వం ఏదో ఈ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడం కోసం చేస్తున్నటువంటి కుట్రే తప్ప ఇది ఒక చట్టము కాదు. దీంట్లో ఎటువంటి చట్టబద్ధత లేదు. రాబోయేటువంటి రోజుల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా గతంలో ఏ విధంగా అయితే 2019 నుంచి 2024 మధ్య కాలంలో ముచ్చటగా 3 రాజధానులు ఉండాలి ఈ రాష్ట్రంలో, ఒక్క రాజధాని ఉంటే సరిపోదు, 3 రాజధానుల నుంచి మనం 30 రాజధానులు చేసుకుందాం, ఈ రాష్ట్రం అభివృద్ధి అవ్వాలంటే ఎన్ని ఎక్కువ రాజధానులు ఉంటే అంత మంచిదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే అనేక సందర్భాల్లో అమరావతి మీద తన అక్కస్సును వెళ్ళగక్కుతూ అమరావతిని విధ్వంసం చేసినటువంటి అంశం మనందరికీ తెలుసు. ఈరోజు ఆయన మీడియా సమావేశానికి సంబంధించినటువంటి ఆంతర్యం ఏమిటంటే, ఆయన ఈ రోజుకి కూడా 2024 ఎన్నికల్లో ఘోర పరాభవంతో ఘోర అపజయం పాలు అయిన నేటికి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మారలేదు. అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశంలో ఈరోజు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులే ఈ రాష్ట్రానికి ఉండాలనేటువంటి ఒక క్లియర్ కట్ సంకేతాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. అందుకు ఉదాహరణే ఆయన అసెంబ్లీలో రెజల్యూషన్ ఏదైతే ఉన్నదో అది ఏ ప్రభుత్వమైనా పాస్ చేయగలదు. అది పెద్ద గొప్ప చట్టమేమీ కాదు. రాబోయేటువంటి రోజుల్లో అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇలాంటి రెజల్యూషన్నే తీసుకొచ్చి అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు కాకపోతే 30 రాజధానులు చేసుకునేటువంటి అవకాశం ఉందనే విధంగా ఆయన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా కొంత ఆలోచనకి గురి చేసింది. అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందనేది 100కి 100 పాళ్ళు వాస్తవం. అదేవిధంగా ఆయన 3 రాజధానుల థీరీని బలపరుస్తూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 నగరాలకు చెందినటువంటి ఈ రాజధాని కాబట్టి మచిలీపట్నానికి చెందినటువంటి మూ కావచ్చు, అలానే విజయవాడ నగరానికి చెందినటువంటి వి కావచ్చు, అలానే గుంటూరు నగరానికి చెందినటువంటి మొదటి పదాలైనటువంటి గున్ని తీసుకొని మవిగన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పేరుని మార్చాలి. ఇది నేను ప్రతిపాదిస్తున్నటువంటి ప్రతిపాదనని ఎంత విడ్డూరంగా, ఎంత ఆశ్చర్యకరంగా, ఎంత అసహ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వ్యాఖ్యలు ఉన్నాయంటే, నిజంగా ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు, నేటి రాజకీయ పరిస్థితులకు సూటబుల్లా కాదా అనేది నాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. అమరావతి అనేది శాతవాహనుల కాలం నుంచి 100 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఈ అమరావతి.
బౌద్ధులు ఏలినటువంటి రాజధానిగా, బౌద్ధానికి సంబంధించినటువంటి చారిత్రక కట్టడాలు కావచ్చు, శిలా శాసనాలు కావచ్చు ఉన్నటువంటి పేరు అమరావతి. అలాంటి అమరావతిని కాకుండా మవిగను, జగను, గుగను అనేటువంటి వ్యాఖ్యలు మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానసిక స్థితిని తెలియజేసే విధంగా ఉన్నాయి తప్ప మరొక విధంగా లేవనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రాంతాన్ని విచ్చలవిడిగా విధ్వంసం చేయాలనుకున్నారు కాబట్టే మీరు మీ యొక్క 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితమయ్యారనేటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది. నేటికైనా రాజధానులతో రాజకీయ క్రీడ ఆడకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర పురోగతిని కుంటుపడే విధంగా చేయకుండా చేతనైతే రాష్ట్ర అభివృద్ధిలో మీ వంతు కృషి చేయండి. అంతేకాని 3 రాజధానులు పెడదాం, 30 రాజధానులు పెడదాం, రాజకీయ అనిశ్చితిని ఏర్పాటు చేసి అభివృద్ధిని అవిచ్ఛిన్నం చేసి అభివృద్ధిని వినాశనం చేయాలనేటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో మీరు ముందుకు కొనసాగుతున్నారే తప్ప మీలో ఏ కోసకైనా, ఏ 1%కైనా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం దేశంలో నెంబర్ 1 అగ్రగామిగా ఉండాలనేటువంటి ఆలోచన అయితే ముమ్మాటికి కనిపించడం లేదు. అలానే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరికి తగ్గట్లుగానే పార్లమెంట్ లోక్సభ వేదికగా మిథున్ రెడ్డి గారు ఇదే విధానంతో రాజధాని రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు, ల్యాండ్ పూలింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు, అవాకులు చవాకులు లోక్సభ సాక్షిగా పేలడం, అక్కడ ఉన్నటువంటి కూటమి పార్టీ ఎంపీలు చంపకేసి కొడితే గువ్వెన సైలెంట్ కూర్చున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఈరోజు రాష్ట్రం విడిపోయి సుమారు 12 నుంచి 13 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా నేటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వతమైనటువంటి ఒక రాజధాని లేదు. ఈ రాజధానిలో అభివృద్ధి లేదంటే దానికి ప్రధానమైనటువంటి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదా? 2014-19 కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగినది. ఆ 2014-19 ప్రభుత్వ హయాంలోనే అనేక కట్టడాలను పూర్తి చేయడం కావచ్చు, లేకపోతే ప్రస్తుత పరిస్థితులకు తగినట్టు ఒక హైకోర్టుని ఏర్పాటు చేసుకోవడం, శాసనసభను ఏర్పాటు చేసుకోవడం, సెక్రటరియట్ని ఏర్పాటు చేసుకోవడం, ఇలాంటి కావాల్సినటువంటి మౌలిక పరిస్థితులన్నీ కూడా 2014-19 ప్రభుత్వ హయాంలోనే పూర్తి కాబడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 2019 వరకు కూడా అమరావతి ఈ రాష్ట్రానికి రాజధానిగా ఉండాలి, అమరావతి రాజధాని తాను మద్దతు తెలుపుతున్నానంటూ పదే అదే విధానంతో ముందుకు వెళ్ళి తీరా 2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఫ్లేట్ ఫిరాయించి రాష్ట్రానికి అమరావతి రాజధాని కాదు, రాష్ట్రానికి 3 రాజధానులు ఉండాలనే విధంగా అటు ఒక్క రాజధాని అభివృద్ధి చేయడానికే దిక్కు లేదు కానీ ఈ మహానుభావుడు 3 రాజధానులు అభివృద్ధి చేయడానికి బయలుదేరాడు. ఈ 3 రాజధానుల్లో కనీసం ఒక్కొక్క కట్టడానైనా కట్టుకోగలిగాడా అంటే వైజాగ్లో రిషికంఠ ప్యాలెస్ తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి ఏదీ లేదనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ విధానాలు మార్చుకోండి, మీ పార్టీ విధానాలు మార్చుకోండి. రాష్ట్ర ప్రజలు అన్నిటిని గమనిస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రజలు అన్నిటిని కూడా నిశితంగా పరిశీలిస్తున్నారనేది వాస్తవం. ఎందుకు ఇదే విధానాన్ని కొనసాగించి రాష్ట్రానికి రావాల్సినటువంటి పరిశ్రమలకు అడ్డం పడతారు, రాష్ట్రంలో జరగవలసినటువంటి అభివృద్ధిని కుంటుపడే విధంగా చేస్తారు? మీ యొక్క వ్యాఖ్యలు గతంలో మనం చూసాం. ఏ విధంగా అయితే మీరు అవాకులు చవాకులు పేరారు, మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇలా ప్రతి అంశంలో కూడా రాజకీయం చేయండి. రాజకీయాన్ని రాజకీయంగా ఒక మంచి వాతావరణంలో కొనసాగించండి, దాన్ని ఎవరు వ్యతిరేకించరు. అంతేగాని ప్రతి అంశంలో రాజకీయం చేయడం అనేది సబబు కాదు. అలానే జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి 3 రాజధానుల ప్రతిపాదన కావచ్చు, అలానే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పేర్లను కలుపుతూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి మవిగన్ రాజధానికి మీరు మద్దతు తెలుపుతున్నారా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే జగన్మోహన్ రెడ్డి గారు తన చేతులతో తన గుంతను తానే తవ్వుకుంటున్నారనేది అక్షర సత్యం. ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో కొంత 1%, 1/2% ప్రజల్లో కొంత ఆలోచన కలుగుతూ ఉన్నది. దాన్ని కూడా మట్టిపాలు చేసుకుంటూ తన విధ్వంస బుద్ధి, తన ఒక్క బుద్ధి మారలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆలోచనలో ఉన్నారు, ఎప్పటికి కూడా అదే ఆలోచన కొనసాగుతారనేటువంటి ఒక పూర్తి సంకేతాన్ని తన మీడియా సమావేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మరోమారు తెలియజేశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వతమైనటువంటి రాజధానిగా అమరావతి రాజధాని ఉండబోతుంది. ఈరోజు ఏదైతే ఏప్రిల్ 1వ తారీఖు 2026వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజుగా శాశ్వతంగా మిగిలిపోతుంది. రాబోయేటువంటి 2-3 రోజుల్లోనే లోక్సభలో పాస్ అయినటువంటి రెజల్యూషన్ని రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టి రాజ్యసభ అనంతరం రాష్ట్రపతి ఆమోదం తర్వాత చట్ట రూపం దాల్చి చట్టపరమైనటువంటి రాజధానిగా, శాశ్వతమైనటువంటి రాజధానిగా కేంద్ర ప్రభుత్వంచే
కేంద్ర పార్లమెంట్ చే గుర్తించబడినటువంటి రాజధానిగా అమరావతి రాజధాని ఉండబోతుందనేది వాస్తవం. రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడమూ లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని మార్చబోను లేదనేది అక్షర సత్యం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి శాశ్వతమైనటువంటి రాజధానిగా ఉండబోతుంది. ఈరోజు నిజంగా ఒక గొప్ప రోజుగా మనం అందరం పరిగణించాల్సినటువంటి అవసరం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విధానాలు, ఆయన తాలూకా ఆలోచన పరిస్థితుల మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. జై భీమ్, జై భారత్, జై హింద్.